హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే సమ్మర్ స్పెషల్ కూల్ అండ్ హెల్దీ ఐస్ క్రీమ్ తయారీ విధానం చూసేద్దామా? మరి లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బీట్రూట్ 3 క్యారెట్స్ని పీల్ ఆఫ్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో బీట్రూట్ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. సిమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మరోవైపు బౌల్ పెట్టి పాలు మరిగించుకోవాలి. చూడండి, ఇలా బీట్రూట్ ముక్క మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. మిల్క్ మరుగుతున్నప్పుడే పాల పౌడర్ని 1 కప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలలో పాల పౌడర్ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/2 కప్పు బాదం పౌడర్ని పాలలో వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత షుగర్కు బదులు రుచికి సరిపడా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటప్పుడు 1 క్యూబ్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసి మిల్క్ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుని పొట్టు తీసే బాదంని 1/2 కప్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 కప్పు క్యాషూ నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ముక్కలను అయితే ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి బాగా మెత్తటి ఫైన్ పేస్ట్లా అయ్యేలా మిక్సీ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఐస్ క్రీమ్ కాబట్టి చాలా మెత్తగా ఫైన్ పేస్ట్లా అవ్వాలి. ఈ మిశ్రమాన్ని రిమైనింగ్ మిల్క్లో యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈ మిశ్రమాన్ని ఇలాగా ఒక బాక్స్ టైప్ తీసుకొని అందులోన ఆ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. నీట్గా యాడ్ చేసుకొని దానిపైన బాక్స్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. తర్వాత దానిపైన బాదం కాజు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్నాక దాని కప్పుతో నీట్గా కవర్ చేసుకొని గాలి లోపలికి వెళ్ళకుండా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత సూపర్గా కనిపిస్తుందో. దీన్ని అయితే నీట్గా కవర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో సుమారుగా 6 అవర్స్ పెట్టుకోవాలి. 6 అవర్స్ పెట్టుకుంటే ఐస్ క్రీమ్ బాగా రెడీ అవుతుంది. ఈ ఐస్ క్రీమ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.